ఏకాదశి వరకు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. మన నిద్రకు స్వామి నిద్రకు తేడా ఉన్నది. ఆయన నిద్రను యోగ నిద్ర అన్నారు. దానికి అర్థం ఏమిటి అన్నారు? యోగము అంటే తనకు తాను కల్పించుకున్నది. నిద్రా సమాధి స్థితి అది యోగ శాస్త్రంలో చెప్పబడ్డ నిద్ర. కానీ మామూలుగా లౌకికంగా శారీరకంగా ఇబ్బంది పడి అలసట చెందినటువంటి నిద్ర కాదది. యోగ శాస్త్రంలో చెప్పబడ్డ నిద్ర సమాధి స్థితి అంటే ఈ 4 నెలలు తనకు తాను లోపల తన ఆత్మ చైతన్య శక్తి అయినటువంటి అమ్మవారి యొక్క భావన చేసి మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి మేలుకొల్పి మళ్లీ లోకాన్ని ఎట్లా పరిపాలించాలా అని చెప్పి తనకు తాను ఇప్పటి భాషలో చెప్పాలంటే రీఛార్జ్ అది జరుగుతున్నది ఇక్కడ. అట్లా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు.